అదేవిధంగా మనం ఇప్పుడు కూడే చిత్రాలు రేఖా చిత్రాలు అంటాం. ఆ యొక్క రేఖా చిత్రాలు మీకు ఇక్కడ ఈ ఆలయ ప్రాకార మండపంలో మీకు మొత్తం కనిపిస్తుంది. స్వామివారి పానవటం ఎక్కడ ఉంది, వెనుక వైపు నైరుతి పానలో అమ్మవారి ఆలయం ఉంటే ఇక్కడ ఆ పైన మీకు కనిపిస్తుంది రేఖా చిత్రం అమ్మవారి ఆలయాన్ని సూచిస్తున్నట్టు, ఇటువైపు చేయి పెట్టినట్టు, అంటే ఇక్కడ స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి నైరుతి భాగంలో అమ్మవారి ఆలయం ఉంది అని సూచిస్తుంది. ఇలాంటి ఆ యొక్క రేఖా చిత్రాలను బేసిక చేసుకుని పూర్వం ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని యథాస్థానంలో అక్కడ మళ్ళీ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. చాలా అద్భుతమైన ఆలయాలు. శైవక్షేత్రము, దక్షిణ కాశీ అని పేరు. అమ్మవారి విగ్రహం కూడా మీరు ఇప్పుడు స్వామివారి గుడిలో ఆ పక్కన ద్వారపాలకలు మీరు చూసే ఉంటారు, సారూప్య సామీప్య. అక్కడేమో చండీ ముండి, శృంగి భృంగి, నంది ప్రమదగణాలు. అమ్మవారి ఆకృతిని జగద్గురు ఆదిశంకరాచార్య వారు వర్ణించడం జరిగింది. లంబస్థనేం వికృతాక్షేం ఘోర రూపాం మహాబలం ప్రేతాసన సమారూఢాం జోగుడాంబా నమామ్యం. అమ్మవారి ఆ యొక్క రూపలావణ్యం ఎలా ఉందంటే లంబస్థనేం పెద్ద పెద్ద స్థానాలు కలిగి, వికృతాక్షేం భయంకరమైన కళ్ళు, ఘోర రూపం మహాబలం చూడడానికి భీకరమైన రూపమైన కూడా అమ్మవారు చాలా ప్రశాంతమూర్తి. అమ్మవారు ఆ యొక్క ఊర్ధ్వకేశాలు, సృష్టించిన దేహము, శవాన్ని ఆసనంగా వేసిన కూర్చున్నటువంటి కపాలాలను యజ్ఞ విధంగా ధరించింది. శిరస్సు మీద అమ్మవారి అష్టోత్తరంలో 27వ నామం వస్తుంది. భల్లీ వృశ్చిక గూకాది శిరోలంకారం మండితాయ నమో నమః. అమ్మవారి శిరస్సుకు వాటిని అలంకరణ ధరించుకున్నారు. బల్లి, తేలు, గుడ్లగుబ, కపాలం. బల్లి అనే శకునానికి సంకేతాలు. అమ్మవారిని మనం దర్శనం చేసాం అంటే ఇక్కడ ఏమంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఆ యొక్క అఖండమైన ఆ యొక్క లక్ష్మి, ఒక ధైర్యము, చక్కటి విద్య అన్ని కూడా మనకు అమ్మవారు ప్రసాదిస్తారని ఇది. ఇక్కడ మనకు ప్రత్యేకించి 24 ఆలయాల సముదాయం ఉంటుంది. పాపనాశిని ఆలయాలు మీ యొక్క సమయాభావాన్ని బట్టి మీరు ప్రస్తుతానికి ఈ ఆలయాలన్నీ కూడా చూడండి. నవబ్రహ్మాలయాలు. బాలబ్రహ్మ కుమారార్క వీరో విశ్వస్య తారక గరుడ పద్మ సర్గస్య నవబ్రహ్మ ప్రకీర్త. మనం ఎట్లా దర్శించుకోవాలంటే బాలబ్రహ్మ తర్వాత ఇటువైపు అనమాట కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మబ్రహ్మ, స్వర్గబ్రహ్మ. మనకు వెనుక అంటే స్వర్గబ్రహ్మ, తారక బ్రహ్మ. దర్గా ముందు ఒక ఆలయం ఉంటుంది తారక బ్రహ్మ. అక్కడ విగ్రహం లేదు, విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ 2 విగ్రహాల మధ్య ఒక చిన్న ఆలయంలో మనం పెట్టడం జరిగింది అనమాట. వాళ్ళు అప్పట్లో మొత్తం దాన్ని స్వాధీనం చేసుకున్నారు.